నమస్తే అండి, నేను మీ షాడో శంకర్ని. ఇప్పుడు తెలంగాణలో రాజకీయ నాయకులు ఆడుతున్న డ్రామాలని బయట పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఈ తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఈ 13 సంవత్సరాల ఉద్యమంలో మనం తెలంగాణ చూడ 13 సంవత్సరాలు అయింది మనకు. ఈ ఉద్యమం ఎవరి కోసం చేసినాం, దేనికోసం చేసినాం అనేది ఎవరు ఒకటి క్లారిటీ లేదు. మళ్ళా దొరలు మన పరిపాలన అయిపోయింది. మనం ఆంధ్ర వాళ్ళు మనకు దోసుక తింటున్నారు, తెలంగాణ మన ఉద్యోగాలు వస్తలేవు, అన్ని అనేది తింటున్నారు అని చెప్పేసి ఎదవ మాట చెప్పి దొంగ మాట చెప్పిన రాజకీయ నాయకులారా ఇప్పుడు ఈ చేస్తున్న పని ఏంది మీరు? ఇంకా ఈ విద్యార్థులు రోడ్ల మీద ఉండి తిండి లేక తినడం లేకుండా తిరుగుతున్నారు. మాయ మాట చెప్పి మీటింగ్లు పెట్టుకున్నారు తప్ప మీరు ఏమైనా చేస్తున్నారా? ఇంకెన్నాళ్ళు కడతారు? ఈ గోసలు ఇంకెన్నాళ్ళు ఉంటాయి? ఇప్పుడు ఎవరి మీద చేయాలి పోరాటం చెప్పండి. ఇంత ముందుకేమో ఆంధ్ర వాళ్ళు మన తెలంగాణకు మీద ఈ పని చేస్తున్నారు బాబు అని చెప్పేసి అందరు రోడ్ల మీద తీసుకొచ్చి కేసులు పెట్టిపించారు. వాళ్ళు ఎంతో మంది చనిపోయారు. దీని మీద ఎన్నో గోసలు చూశారు. తెలంగాణ వస్తే బాగుపడుతుందా అని క్రమంలో అందరు సంతోషపడ్డ క్రమంలో మళ్ళీ అదే గోస అయిపోయారు. ఇప్పుడు వీళ్ళు ఎవరి మీద చేయాలి? వీళ్ళకు లేనుకోని ఆశ చూపించి మనకు టైటిల్ పెట్టాం ప్రజారా ఒకటి చూడండి, ఉద్యోగాల కోసమా రాజకీయాల కోసం అని పెట్టాం, క్వశ్చన్ మార్క్ కోసం. అంటే ఈ ఆశ చూపిస్తారు. కొంతమందిని వెనకేసుకొని దొరలు మరి ఇది ఏం చేస్తారు సార్, ఈ దొంగన కొడుకులు ఏం చేస్తారు సార్, మరి బయటకు పోయి పోలు మాట్లాడుకుంటారు. ఏమైంది నువ్వు మంచిగా మాట్లాడబట్టి నువ్వు మంచివాడు. తీరగా చూస్తే నలిగిపోయేది నిరుద్యోగులు, చదువుకునే విద్యార్థులు, పేద ప్రజలు. అనుకోనికే కొంచెం మనం ఆడదాం. ఒక నిరుద్యోగి, ఒక ఉద్యమకారుడు, అసలు నిజమైన ఉస్మానియా విద్యార్థి. ఎవరో చాలా మంది నేను ఉస్మానియా చెప్పుకొని బతుకునే కొంతమంది చెప్పుకునే వారిని ఎన్నికేసుకొని తిరుగుతున్న రాజకీయ నాయకుల కోసం బుద్ధి చెప్పడానికి ఒక క్యాండిడేట్ తీసుకొచ్చిన మన యూనివర్సిటీ నుంచి రాము గారు వచ్చారు. నమస్తే. నమస్కారం. చెప్పండి, ఇప్పుడు మీరు తెలంగాణ ఉద్యమము అనేది మన ప్రజలు బాగుపడాలి, మనం ఈ తెలంగాణ వస్తే నిధులు నియామకాలు వస్తాయి అనే కాన్సెప్ట్ తోనే అరికోసం తీపిచ్చారు. వాళ్ళు ఎట్నో చేసినాం, అది చేసి మనం తెలంగాణ నుంచి పంపించినాం అయితే మళ్ళా మీరు రోడ్ల మీద ఎక్కడానికి గల కారణాలు ఏంటంటే ఇప్పుడు మీరు అన్నది ఇప్పుడు ఇప్పుడని చెప్పారు కానీ స్టోరీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పుష్కర కాలం దాటినా కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. నిరుద్యోగులు ఒక్కొక్కరు సిటీ సెంటర్ లైఫ్ లో దిల్సుఖ్ నగర్ లో, అశోక్ నగర్ లో, క్యాంపస్ లో రోడ్ల మీదకి వస్తున్నారు అని అంటే ఈ రోజు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు అంటే ప్రధానంగా ఈ ప్రభుత్వాల యొక్క వైఫల్యంగానే మేము చూస్తాము, ప్రజల వైఫల్యంగా మేము చూడము. ప్రజలు చాలా చైతన్యవంతులైన వారు, ప్రజలు దాదాపుగా అన్ని విషయాల్లోనే ఆతేరిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రజలను మభ్య పెడుతూ ప్రజల యొక్క అవసరాలను, వాళ్ళ యొక్క ఏదైతే ఫ్రీ స్కీములు ఇచ్చి ఏమన్నారంటే స్కూటీలు అంటారు, తర్వాత ఈ పథకాలు ఇస్తాము, మేము ఫ్రీ బస్ ఇస్తాము, ఇంకా ఇవన్నీ పథకాలు ఇచ్చి ప్రజలను సోమరిపోతులుగా చేసి కొంతమంది వర్గాలను దగ్గరకు తీసుకొని ఇదంతా చేస్తూ ఈ రోజు సబ్బండ వర్గాల చేతిలో ఉండాల్సిన సంపదను కొంతమంది వర్గాల చేతిలో పెట్టుకొని ఈ రోజు ఈ నాటకాలు ఆడుతున్న ఈ వర్గాలకు, ఈ దొర పెత్తందారులకు మనం బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్న. కాబట్టి ఈ రోజు వరకు జరిగింది 13 సంవత్సరాలైనా తెలంగాణలో నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు. తర్వాత ఈ రోజు వరకు కూడా ఎల్లినో అని చెప్తారు. ఎప్పటి నుంచి 3 నెలల నుంచి చెప్తారు, గత సమ్మర్ నుంచి చెప్తారు. ఇదే రేవంత్ రెడ్డి గారు ఏ సమీక్ష పెట్టినావు నువ్వు? ఏ సమీక్ష పెట్టినావు? ఎల్లినోన్ పైన కరువు పైన వస్తున్నప్పుడు రైతులకు అందించాల్సిన రైతు భరోసా ఏడుంది, రైతు బీమా ఏడుంది, తర్వాత రైతులకు యూరియా ఏడుంది, రైతులకు కావాల్సినటువంటి సదుపాయాలు ఏడిచ్చినాం అని చెప్పేసి మేము ఉస్మానియా తరపు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు వరకు కూడా మీరు రైతులకు సమీక్ష పెట్టలేదు. ఎల్లినోన్ పైన మీ విధి విధానాలు ఏంటివి తెలంగాణ ప్రజలకు ఇప్పటి వరకు వివరించలేదంటే మీ ప్రభుత్వం ఎట్లా నడుపుతుందని తెలంగాణ ప్రజలు ఆలోచిస్తున్నారు. మీరు ఏదైతే కాంట్రాక్టుల కోసమో నైని బొగ్గు ప్లాన్ లో కాంట్రాక్ట్ కోసం మీరు కొట్టుకొని బయటకు వచ్చిన తర్వాత మీకు సంబంధించిన సామాజిక వర్గం ఒక ఆంధ్ర పెత్తందారే పేపర్ నడుపుకుంటూ తొలి పలుకు తొలి వెలుగు దాకా రాసుకుంటూ అన్ని రాస్తావు కదా, కరువు పైన నువ్వు ఎందుకు రావు? ఈ తెలంగాణలో జరుగుతున్నటువంటి స్కాముల పైన నువ్వు ఎందుకు జరగవు? ఎందుకు సబ్బడ వర్గాల పైన దోచుకుంటుంటే అన్న ఈ రాజకీయ నాయకుల కోసం అసలు గత ప్రభుత్వాల్లో ఉన్నప్పుడు ఆంధ్రలో ఉన్నప్పుడు సరే నయమే కదా మాట్లాడే కొంచెం భాషకు అసలు ఇప్పుడు వీళ్ళు ఏ మీటింగ్ పెట్టినా కానీ వీళ్ళకి బూతుల పురాణం తప్ప ఏం లేదు. మీలాంటి వాళ్ళు ఎవరైనా మాట్లాడితే మాలాంటి ఎవరైనా మాట్లాడితే కేసులు పెడతారు. మరి వీళ్ళు మాట్లాడే విధానం చూస్తాం కదా మనం.
ఒక్క నాడుగు సమస్యల గురించి మాట్లాడలేదే. ఇప్పుడు ఇప్పుడు అసలు ఎలా ఎలా అయితే మీ సమస్యలు తీరుతాయి అని అనుకుంటారు? ఎందుకంటే ఇప్పుడు ఏం చేసినట్టే ఆంధ్రలో ఉన్నప్పుడు మనకు అదే పరిస్థితి, అవును, అది ఒక మైబడి. ఇప్పుడు వచ్చిన తర్వాత ఏమైందంటే మళ్ళా రెడ్డి వెలమ దొరమల దొరల పని అయిపోయింది. అవును. ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే మాది ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఈ భాష అనేది ఇదంతా ఏం మారలేదంటే వీళ్ళు చేసిన పరిపాలన, పాలకులు చేసినటువంటి తీరు వల్ల ఆంధ్ర రాష్ట్రం ఉంటేనే బాగుండే అనిపించేలాగా పరిపాలన చేస్తుంది వీళ్ళు, ప్రజలు కాదు. ప్రజలకి ఎక్కడ కూడా ఈ సొంత అస్తిత్వం ఏదైనా ఉంటదన్న. ఇప్పుడు నేనున్న నా ఊర్లో నా ఇల్లు ఉండాలి, నా ప్రాంతం ఉండాలి, నేను నా నాగరికం ఊరు, నేను ఇంటికి వెళ్ళినప్పుడు నా ఊర్లో ఉండాలని నాకు అనిపిస్తుంది, ఊరు విడిచిపెట్టి వచ్చినప్పుడు బాగా అనిపిస్తుంది. అట్లే తెలంగాణ బిడ్డలు కూడా ఈ తెలంగాణ అస్తిత్వం కోసము కేసులు వేసుకున్నారు కొందరు. మా పూర్వీకులు, మా త్యాగాలు, కాళోజీ నారాయణరావు లాంటి, ప్రొఫెసర్ జయశంకర్ రావు లాంటి వాళ్ళు, తర్వాత కొండ లక్ష్మణ్ బాబుజీ లాంటి వాళ్ళు, ఇలాంటి మేము దొరలం అని చెప్పుకున్న వాళ్ళకు ఆ రోజు గది లేకపోతే ఆఫీస్ ఇచ్చి పడేసింది. ఇట్లా ఈ రోజు మేము పార్టీ ఆఫీసులు ఏర్పాటు చేసుకుని ఈ రోజు మా పార్టీ ఆఫీస్ లో 1400 కోట్ల రూపాయలు ఉన్నాయని నేను చెప్తుండ్రే, ఆ 1400 కోట్ల రూపాయలు ఎవరివి? ఈ తెలంగాణ చెమటొచ్చిన అస్తిత్వం పైన ఏర్పరచుకున్న కోటలు 1400 కోట్లు ఉన్నాయి. 1400 కోట్లు 10 సంవత్సరాల్లో మీరు తెలంగాణకి ఇస్తానటువంటి నిరుద్యోగులకు ఇస్తారు. నిరుద్యోగం ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వలేదు మీరు? ఈ రోజు అది ఇంట్రెస్ట్ తో కూర్చుకుంటే మీరు 1400 కోట్ల మీద తెలంగాణ నిరుద్యోగులకు ఎందుకు పంచుతలేరు మీరు? ఈ రోజు అంటే మీ పార్టీ బాగుండాలి, మీ అస్తిత్వం బాగుండాలి. ఈ రోజు కేసీఆర్ ఫామ్ హౌస్ లో అనుకుంటుంటే జీవన్ రెడ్డి లాంటి పెద్దలను ఏ రకంగా అయితే మీరు పార్టీల నుంచి చేర్చుకోవడానికి మీరు బయటకు వస్తారు తప్ప వెలుగుమట్ల భూములను మీరు లాక్కుంటున్నప్పుడు ఎందుకు బయటకు రారు? తర్వాత తెలంగాణ ఒకటి ఇదంతా వరకు బిజినెస్ దందాల కోసమే చేస్తారు, 20 వేషాలు వేస్తారు. కానీ ఇప్పుడు ఏం చేస్తారంటే మీకు గతంలో ఉన్న కేసీఆర్ ఆగం చేస్తున్నని చెప్పేసి మీకు రేవంత్ రెడ్డి ఏదో చెప్పాడు. మరి ఇప్పుడు 4000 అనేది నిరుద్యోగులకు ఇస్తానని చెప్పి 4 అన్నాడు. మరి ఏమైనా అందుతున్నాయా మీకు? ఏమైనా ఏమి అందవన్నా? ఆయన ఏది ఇవ్వడు. ఆయననే చెప్తుండు, ఏమో నాకు అప్పు దొరకలేరు, ఆయన నా చెప్పులు ఎత్తుకపోతున్నారు అని ఆయనే చెప్తుండు. ఆయన ఎప్పుడు ప్రజలను మభ్య పెడతారు. ఈయన ఏం చెప్తాడు అని అంటే ఆర్థికంగా ధనిక రాష్ట్రం ఉన్న రాష్ట్రాన్ని ఈ రోజు లోటు బడ్జెట్ తీసుకొచ్చిన రాష్ట్రానికి మీ పాలకుల వల్లనే ఇలా జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్న సహజ వనరులు అట్లే ఉన్నవి. ఈ రాష్ట్రంలో ఉన్న యువత 18 నుంచి 40 ఏళ్ళ యువత ఉంది. వాళ్ళ యొక్క స్కిల్స్ మీరు ఎందుకు వాడుకుంటలేరు? వాళ్ళని ఎందుకు మీరు నైపుణ్యాలు ఇచ్చి ఈ రాష్ట్రాన్ని మీరు ఎందుకు తీర్చిదిద్దట్లేరు? ఏ రకంగా ఉంటే కేసీఆర్ అప్పు చేసిపోయిండు, నేనేం చేయాలి? ఏమన్నా ఉన్నాయారని అంటే గిన్నెలన్నీ ఖాళీ అయిపోయినా ఊడ్చుకొని తిననీకి నీకు అధికారం ఇచ్చిర్రా? నువ్వు ఏ రకంగా అయితే గత ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు ఉన్నాడు, వైఎస్ ఉన్నాడు, వాళ్ళు అప్పులు చేసిపోయారు. కానీ వాళ్ళు ఎప్పుడు కూడా ఇట్లా అప్పులు చేసిపోయారు, రాష్ట్రానికి అప్పులు ఇస్తలేరు అని చెప్పేసి మన రాష్ట్ర అస్తిత్వాన్ని దిగజార్చే విధంగా ప్రధాన మీడియాల తర్వాత ఈ మీటింగ్లలో మాట్లాడాల్సిన అవసరం లేదు. నువ్వు ఎట్లా లోటు బడ్జెట్ ఉన్నాను, దాని ప్రణాళికలు ఏంటి? నువ్వు ఇప్పుడు మనం 1991 లో ఎల్పిజి రిఫార్మ్స్ గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు, పివి నరసింహారావు గారు తీసుకొచ్చిండ్రు. అట్లా నువ్వు ఎందుకు ఆలోచిస్తలేవు? అంటే కేసీఆర్ కూడా చేసిన అప్పు కానీ మనకు తెలియలేదు. ఆయన చేసిండు కానీ ఈయన ఏంటంటే బహిర్గతంగా చెప్పుడు ఇంత పెద్ద మీరు నిరుద్యోగులు మంచి మంచి చదువు అవుతారు, యూనివర్సిటీ ఉంటారు, ప్రభుత్వాలు దించాలన్నా చేద్దామని చెప్పి ఈ మాయ మాటలలో మల్లెట్టు పడ్డారు. ఏమైనా కథలేదు మాయ మాటల్లో ఎవరు పడ్డారు. మరి ఇంకోటి ఈయన తర్వాత మళ్ళీ ఇంకోటి చేస్తారు. ఇద్దరు దొర అయిపోయాను, మళ్ళీ వచ్చేది వాళ్ళే, మళ్ళీ ఎవరు తెస్తారు? మళ్ళీ దూరం అంటే మీరే కదా ఇప్పుడు కీలకంగా సార్. ఇక్కడ కీలకంగా ఏంటంటే మనం ఉద్యమము దేనికోసం నడిచిందో అదే ప్రణాళికతో కేసీఆర్ కూడా అదే మాట చెప్పిండు, నమ్మినాం, మోసపోయినాం. మళ్ళీ అయ్యే దొంగ మాట చెప్పి మళ్ళీ వీళ్ళు ప్రభుత్వానికి పరిస్థితి అయిపోయింది. ఇద్దరు దొంగలు అయిపోయారు. ఇంకా రేపు ఇంకోనికి మాట ఇంకా అడ్జస్ట్ చేస్తారు. మనం ఇదే పరిస్థితి చేస్తారా? లేకపోతే మీకేమన్నా మీరేమన్నా అధికారం రాజధికారం తీర్చుకోవాలనే ఏమైనా ఆలోచన? మేము రాష్ట్రంలో 10 సంవత్సరాలు కేసీఆర్ పరిపాలన ఎలా ఉందో, బీఆర్ఎస్ ప్రభుత్వము చేసిన అరాచకాలు ఏందో ఈ తెలంగాణ ప్రజలు కల్లారా చూసినారు. ఇప్పుడు కేసీఆర్ దగ్గర డబ్బులు లేకుండా కేసీఆర్ ఓడించలేదు. ఆయన ఒక అహంకారం. తెలంగాణ అస్తిత్వం ఏ రకంగా ఉంటదంటే ఆత్మగౌరవాన్ని వాళ్ళు ఆకలినైనా భరిస్తారు కానీ ఆత్మగౌరవం నమ్ముకోవడానికి సిద్ధంగా ఉండదు. ఇది మన తెలంగాణ నానుడే. అయితే కేసీఆర్ ఉన్నట్టు ప్రజల పక్షాన రాలేదు, ప్రజలకు కావాల్సిన సౌదరులు అందించలేదు. ఎందుకంటే కేసీఆర్ ఉద్యమం చేసిన నేతగా కేసీఆర్ మీద చాలా అపారమైన నమ్మకం పెట్టుకున్నది తెలంగాణ ప్రజలు. ఆ నమ్మకాన్ని నువ్వు వమ్ము చేసినందుకు 10 ఏళ్ళు నిన్ను బొందబెట్టిర్రు. ఈయన ఏం చెప్తారు రేవంత్ రెడ్డి అంటే, మీరు చేసిన మోసాలన్నింటినీ నేను బయట పెడతా, మీకు సెంట్రల్ జైలు చెంచల్గూడ జైల్లో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అని చెప్పి ప్రగల్భాలు పలికిన రేవంత్ రెడ్డి వీళ్ళ సామాజిక వర్గాన్ని అన్నింటినీ ఎన్ఆర్ఐ నుంచి ఫండ్స్ తెచ్చుకొని
ప్రజలందరికీ వచ్చే ఎలక్షన్ లో నేను సీఎం అయినా, నేను సీఎం అని నువ్వు ఫస్ట్ నుంచి మీరు బ్యాచ్ చేసుకొని సీఎం అయ్యారు. నువ్వు సీఎం అయిన తర్వాత డబుల్ బెడ్రూమ్ చేయలేదు, తర్వాత కాళేశ్వరం కమిటీ చేసినావు, దానికి ఏం చేయలేదు. కాళేశ్వరం కమిటీ చేసేసి సిబిఐకి ఇచ్చిండు. ఈయన కమిటీ చేయకముందుకి సిబిఐకి నువ్వు ముందే ఎందుకు ఇవ్వలేదు? తర్వాత ఫార్ములా 1 రేసింగ్ ఏమైంది? తర్వాత ఔటర్ రింగ్ రోడ్ లీజ్కి ఇస్తాను, దాని గురించి ఎందుకు మాట్లాడతలేరు మీరు అని అంటే, మీరు అనేది ప్రజలకు మీడియా ముఖంగా ఈ తెర వెనుక మీరు అందరూ మంతనాలు జరుపుతారు, తెర ముందు మాత్రం ప్రజలు నువ్వు నేను కొట్టుకున్నట్టు యాక్ట్ చేద్దామని చెప్పేసి ఇదంతా నడుస్తుంది. ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలు చిత్తశుద్ధితో గమనిస్తున్నారు. సరైన సమయం వచ్చినప్పుడు బుద్ధి చెప్తారు, ప్రత్యామ్నాయ మార్గం తీసుకొచ్చే విధంగానే ఆలోచిస్తారు ఈ తెలంగాణ ప్రజలు. ఎందుకు చెప్తున్నా నేను ఇట్లా అంటే, ఫస్ట్ నుంచి కూడా మనము తెలంగాణ ఉద్యమ రాజ్యంలోకి నిజాం ప్రభువు నుంచి కూడా మన అస్తిత్వం కోసం కొట్లాడిన మన అప్పటి నుంచి ఇప్పటికి రైతాంగ పోరాటం చూసుకున్నప్పటి నుంచి గానే, రేపు తెలంగాణ ఉద్యమం అయిపోయినప్పటి నుంచి గానీ, రేపు ఈ తెలంగాణ బంగారు భవిష్యత్తు దిశగా మన పిల్లలకు అందించే దిశగా మనం ఏ విధంగా ఈ రోజు పోరాటం చేస్తున్నామో, మన పోరాటం అనేది నిరంతరంగా ఉంటది. ప్రజలు ఏమి పిచ్చోళ్ళు కాదు, ఈ పోరాటం అనేది ప్రజల ముందు పెడతారు. ప్రజలు ప్రత్యామ్నాయ మార్గం చూసేంత వరకు మన పోరాటం అనేది ఖచ్చితంగా కొనసాగుతుంది. ఇంకా 20 ఏళ్ళు నేనే ఉంటుండాలి రేవంత్ రెడ్డి. ఇది రాచరిక మాటలు, ఇదేం రాజుల కాలం కాదు. ఇది లేకపోతే నేనే రాజ్యాన్ని స్థాపించుకోవాలి చెప్తుండు. నేనే 20 ఏళ్ళు ప్రజల్ని గమ్మతైనా సార్, కాంగ్రెస్ లో గ్రూప్ రాజకీయాలు ఉంటాయి అనేది అందరూ ప్రజలు తెలుసు. కానీ అంత నమ్మకంతో చెప్తాను, నేనే ఇంకా 20 ఏళ్ళు నేనే చేయమంటాడు అన్న. ఇప్పుడు అసలైన కాంగ్రెస్ వాళ్ళందరూ సపోర్ట్ చేస్తలేరు. ఇదొకటి ఏంటంటే, గ్రూప్ రాజకీయాలనే నేను కట్టడి చేసిన అని చెప్పేసి అధిష్టానం దగ్గర మార్పు తెచ్చుకున్నవాడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఇదే మాట మాట్లాడే మాట్లాడి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ చూస్తారు. ఇప్పుడు మనం అప్పుడు టీడీపీలో ఉన్నప్పుడు ఎలా దొరికి అందరికి చూసిర్రో, అదే మైమరిచి నేనేంది ఓటుకు నోటు కేసులో దొరికిన నేనే సీఎం అయినా, రేపు ఈ ముసలోళ్ళని నేను మేనేజ్ చేసి రేపు 10 ఏళ్ళు ఉండలేనా అని ఈయన అనుకుంటుండ్రు. కానీ అసలైన విషయం ఏంటంటే, ప్రజలు ఓట్లు వేస్తూనే అవుతారు. ఇది ప్రజాస్వామ్య దేశము. ప్రజాస్వామ్య దేశంలో ఎప్పుడైతే ప్రజలు నిన్ను కావాలనుకుంటారో, ప్రజల పక్షాన నువ్వు ఉండి ప్రజలకు సంక్షేమ పథకాలు అందించి ప్రజలను ఒక నిర్మాణాత్మకమైన మార్పు దిశగా నువ్వు పరిపాలన చేస్తే, ప్రజలు నువ్వు కాదనకుండా నిన్ను ఎన్నుకుంటారు. నేను 2014 వరకు ఉంటా, నేను 2034 వరకు ఉంటా, 2050 వరకు ఉంటా అంటే ఇది రాచరికం కాదు రేవంత్ రెడ్డి కాదు, ప్రజాస్వామ్య దేశము. ప్రజలు నేను తొక్కుంటూ వస్తానంటు. నువ్వు తొక్కాలనుకుంటే రేవంత్ రెడ్డి తొక్కు, కేటీఆర్ తొక్కు, కేసీఆర్ తొక్కు, మేము వద్దంటున్నామా? నువ్వు వాళ్ళు చేసిన తర్వాత నువ్వు జైల్లో పెడతాను. మేము వాళ్ళని గల్లను పట్టుకుని కొట్టుకోమని చెప్పలేదు. ప్రజాస్వామ్యబద్ధంగా నువ్వు వాళ్ళని చట్టపరంగా జైల్లో వేయరనైనా, ఆయన తెలంగాణ రాష్ట్ర సొమ్మంతా తిన్నారు, కాళేశ్వరంలో మొత్తం అన్ని దోచుకుపోయారని నువ్వే పదే మీడియాకి చెప్పినావు కదా. మళ్ళీ ఈ రోజు ఆ దిశగా ఎందుకు చర్యలు లేవంటే, మీరందరూ ఒక్కటే, కాకపోతే మీరు పదవులను పంచుకున్నట్టుగా అధికారాన్ని పంచుకోవడానికి కూడా సిద్ధం అవుతున్నారు అని చెప్పేసి, మీరు చేసిన కుట్రలు ఎప్పటికప్పుడు ప్రజల ముందు ఉంచుతాం. ప్రజలు ప్రత్యామ్నాయ దిశగా ఖచ్చితంగా ఆలోచిస్తారని నేను తెలియజేస్తున్నాను. ఇది ప్రజలారా గమనించండి, నిరుద్యోగ సోదరులారా గమనించండి. ఈ దురలకాల కింద ఇంకా బతుకుడు మారదా చూసుకోండి. ఎందుకంటే మీరు ఉపన్యాసాలు ఇవ్వాలన్నా, మీరు సబ్జెక్ట్ చెప్పాలనుకున్నా కానీ గంటల తరబడి కూడా చరిత్ర చెప్పేంత తెలివి మీకుంది. ఈ ప్రభుత్వాన్ని దించాలన్నా నిలబెట్టాలన్న నాలెడ్జ్ నుండి కూడా ఏం చదువు సాగిన సందర్భం దగ్గర అధికారం ఇచ్చి చేతిలో పెడితే మన బతుకులు గిట్నే ఉంటాయి. ప్రజలారా గమనించండి, అధికారం ఎవరి చేతిలో ఉంటే బాగుంటది. ఎందుకంటే మన ఇంటోడు అంటే మన ఇంటోడికి చేసినప్పుడు ఇందులో ఏంటంటే కులాలతో మనం నడుస్తుంది రాజకీయాలు. గమనిస్తున్నారు కదా, ఈ కులాల రాజకీయాలను పోతూనే ప్రతి పేదవాడు, ప్రతి నిరుద్యోగి, ప్రతి విద్యార్థి, అందరూ ప్రతి రైతులు బాగుంటారు.